అంటే గురువులు ఎలా చెప్పారంటే మనకు ఫిల్టర్ చేయడానికి, అంటే అజ్ఞానులను జ్ఞానులను వేరు చేయడానికి పదం ఒకటే వాడారు. ఏమని? నిన్న, మీకు సింపుల్ చెప్తాడు, నిన్నన్నాను అనే ఒక పదం ఉంది. నిన్నన్నాను అన్నిటి వస్తుంది వ్యక్తిగతంగా, నిన్న మొన్న అలా కూడా వస్తుంది. అంటే పదాలు ఒకటే, మనం డబుల్ మీనింగ్ ఉంటాం కదా, ఈ డబుల్ మీనింగ్లో అంతరార్థం బాహ్యార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది అనమాట. జ్ఞానులు మాత్రం దాన్ని డీకోడ్ చేయగలరు. సో ఆ విధంగా వీళ్ళు గురువులు ఏం చేశారంటే చాలా రహస్యంగా అంతరార్థ రూపంలో రాయడం వల్లనే మనకి అజ్ఞానం. సో వారసత్వంగా ఏదైతే ఉందో, మన శూద్రులు ఉన్నాం కదా, జన్మత జాయతే శూద్రత సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వాళ్ళు. ఏమేమి ఉన్నాయి ఈ సృష్టిలో? ఉద్బీజాలు, మనకు 84 లక్షల జీవరాశులు అంటారు కదా, ఉద్బీజాలు, అండజములు, తర్వాత గర్భజములు, స్వేదజములు. సో ఇవి 24 లక్షలు అనమాట, 21 లక్షలు ఒక్కొక్కటి. వీటిలో ఉద్బీజములు అంటే మన చెట్లు, అవి 2 సార్లు జన్మిస్తాయి. ఫస్ట్ బీజాలుగా, తర్వాత వృక్షాలుగా. పక్షులు గుడ్లుగా, తర్వాత పక్షులుగా. మొదటి జన్మ ఏంటి? బీజాలు, తర్వాత గుడ్లు. అవి నిజమైన జన్మలు కావు. రెండోసారి జన్మిస్తారు కదా, అంటే చెట్టు విత్తనంగా పుట్టినంత మాత్రాన అది నిజమైన జన్మ కాదు. ఒక పక్షి గుడ్డుగా జన్మించినంత మాత్రాన అది నిజమైన జన్మ కాదు. అది ఇంకో ద్విజుడు అంటారు, రెండోసారి జన్మించడం. అంటే పక్షి గుడ్డు నుంచి మళ్ళీ జన్మించాలా, ఒక విత్తనం నుంచి మళ్ళీ జన్మించాలా. ఆల్రెడీ ఒకసారి పుట్టింది విత్తనంగా, బీజాలుగా, తర్వాత మళ్ళీ మొలకెత్తి మళ్ళీ పుట్టాలి. అలాగే ఫస్ట్ మనం అజ్ఞానంగా పుట్టాం, జన్మత జాయతే శూద్ర. ఆ అజ్ఞానం అనే శుద్రత్వంలో పుట్టినాం, ఎరుకలేని స్థితిలో గుడ్డులాగా అజ్ఞానంలో ఉన్నాం. అది నిజమైన జన్మ కాదు. ఎప్పుడైతే ద్విజ ఉచ్యతే, రెండోసారి అంటే రెండోసారి ఎవరైతే జన్మించడం అంటే గురువు ద్వారా మనకు పునర్జన్మ వస్తుంది. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తాం, దాన్నే ద్విజులు అంటారు. అప్పుడు ఎలా వస్తామో అది సంస్కారాన్ని ఉంచుకోవాలన్నమాట. సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, పురుష ప్రయత్నం ద్వారా. వేద పాఠాత్ భవేత్ విప్రహ, విప్రులు అంటే అధ్యయనం చేసేవాళ్ళు. తర్వాత బ్రహ్మజ్ఞానాతి బ్రాహ్మణ. మనకు భగవద్గీతలు కూడా ఈ 4 వర్ణాలు 4 రకాలుగా ఉంటారు వాళ్ళు. ఆర్తులు, అర్థార్థులు, తర్వాత జిజ్ఞాసులు, ముముక్షువులు అని ఈ వర్ణాలకే ఈ పేర్లు అనమాట. వర్ణాలు అంటే వ్యక్తులను బట్టి కాదు, అది శరీరం యొక్క రంగును బట్టి కూడా ఉంటాయి. అంటే శరీరానికి రంగులు ఎందుకు వస్తాయంటే శరీరంలో ఇనుము యొక్క సాంద్రత పడితే నలుపుగా ఉంటారు, ఇనుము ఎక్కువైతే. శరీరంలో రాగి శాతం, కాపర్ అంటారు కదా, అది ఎక్కువైతే వాళ్ళు ఎర్రగా ఉంటారు అనమాట, వైశ్యులు అంటారు. తెల్లగా అంటే వెండి శాతం మన బ్లడ్లో ఉంటుంది అనమాట, ఆ వెండి ధాతువులు ఎక్కువైనప్పుడు తెల్లగా ఉంటారు వాళ్ళు. బంగారు అంటే పసుపు కలర్లో ఉంటారు బ్రాహ్మణులు కొంతమంది, మన 108 సంవత్సరాలు యోగులు, హిమాలయ యోగులు, వాళ్ళందరూ పసుపు కలర్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే బంగారు శాతం అనేది ఎక్కువ ఉంటుంది. మన రోగాలు కూడా 50 గ్రాములు, అంటే మన మొత్తం టోటల్ 5 లీటర్ల రక్తంలో 50 గ్రాములు. ఎప్పుడైతే బంగారం తగ్గిపోతుందో రోగాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత నలుడుగా పుట్టాం కదా, బ్రహ్మజ్ఞానది బ్రాహ్మణ. అంటే బ్రహ్మజ్ఞానం అయిపోతే నువ్వు బ్రాహ్మణత్వం పొందుతావు, అంటే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతావు జ్ఞానం ఉంటే. నువ్వు అజ్ఞాన శుద్ధి ఉంటే, మనం గత జన్మలో ఏం చేసాము? తగిలించుకొని వెళ్ళాం కాబట్టి మళ్ళీ వదిలించుకోవడానికి పుట్టాం. తగిలించుకుంది ఎక్కడ? భూలోకంలో తగిలించుకున్నాం. మళ్ళీ వదిలించుకోవాల్సింది ఎక్కడ? ఇక్కడే వదిలించుకోవాల. ఇంకో ఆప్షన్ ఉంది మనకు, రెండో ఆప్షన్. మనం పుట్టకూడదు, కానీ ఎలా వదిలించుకోవచ్చు అంటే పైలోకంలో మనకు పుత్రులు పుడతారు, పున్నామ నరకం నుంచి అంటారు కదా, వాళ్ళ కర్మలు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా వస్తారు, సంప్రదిస్తారు వాళ్ళను, మీ కుటుంబంలో నేను పుడతాను అని, మాకు ఇన్ని కర్మలు ఉన్నాయన్నా, మమ్మల్ని ఉద్ధరిస్తానంటే మా ఆస్తులు తీసుకో, మా కర్మలు కూడా తీసుకో, మేము వెళ్ళిపోతాం. వాళ్ళ కర్మలన్నీ తీసేసుకొని పుడతాం. అందుకే మనకు 10 తరాల కర్మలు. ఇందాక చెప్పాను కదా, వారసత్వం ఏమొస్తాయంటే ఇవి వస్తాయి అన్నమాట. మనకు మీ తాత ముత్తాతల నుంచి అడుగుతూ ఉంటారు రోగాలను, వంశపారపర్యంగా అనేది. ఇవి ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఏది వృధాగా రాదు. మనం ఏ వంశంలో పుడతామో ఆ వంశానికి సంబంధించిన కర్మలు, పుణ్యాలు అన్నీ వస్తాయి మనకు. ఊరికి ఏది రాదు. మన
పెద్ద పెద్దల ఇంట్లో ఎందుకు పుడుతున్నాం అంటే వాడు గతంలో చేసిన పుణ్యం. ఒకడు ఎందుకు ఒక పేదరికంలో ఎందుకు పుడుతున్నాడు? దేవుడు అందరూ సమానమే కదా. మరి ఎందుకు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బంధ రూపేణ పీడితే. సో ఏది కూడా వృధా కాదు, వృధాగా రాదు. మనం ఏమనుకుంటే వాళ్ళకి ఎంతో అదృష్టవంతులు, అదృష్టం లేదు, వాళ్ళకి గతంలో కష్టపడ్డారు, పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ అదృష్టం ఎక్కడికి పోదు అనుకుంటాం. మనం ఏదో తక్కువ, వాళ్ళు ఎక్కువ, ఎంత చెట్టుకు అంత గాలి. అంటే పగలు రావాలని మేము కోరుకుంటావా? వస్తుందిగా. రాత్రి రావాలని కోరుకుంటే వస్తుందా? కోరుకున్నా కోరుకోకున్నా సహజం ప్రకృతిలో. అలాగే లాభం కోరుకుంటే నష్టం కూడా ఉంటుంది, గెలుపు కోరుకుంటే ఓటమి కూడా ఉంటుంది. సన్మానం కోరుకున్నాం అనుకోండి, అవమానం కూడా రెడీగా ఉంటుంది. పగలు కోరుకుంటే రాత్రి కూడా ఉంటుంది, అది సహజం. మీరు ఏది కోరకండి, ఆటోమేటిక్ పగలు వస్తుంది, దాని పని అనేది వెళ్తూ ఉంటుంది. మీరు ద్రష్టగా ఉండాలా. చిత్తప్రజ్ఞత అంటే అదే. మీరు కోరకూడదు, కోరితే అందరికి మంచి కావాలా, చెడవద్దు. అలాంటప్పుడు ఏం చేయాలా? మరి ఇత్తనం ఏం వేయాలా? మామిడి పండ్లు కావాలి అందరికీ, కానీ మనం ఏమి ఇత్తనం వేస్తున్నాం? వేప ఇత్తనాలు వేస్తున్నాం. వేప ఇత్తనాలు వేస్తే వేప పండ్లు వస్తాయి, మామిడి పండ్లు ఎలా వస్తాయి? మామిడి పండు కావాలంటే మామిడి విత్తనాలు కావాలి. వాళ్ళు మామిడి పండ్లు వచ్చాయి, గతంలో బాగా ఉన్నతమైన ఇంట్లో పుట్టారు అంటే వాడు గతంలో వేప ఇత్తనం ఇచ్చాడు, ఇప్పుడు ఫలాలు పొందుతున్నాడు. మేము గతంలో ఏం చేయలేదు, పోనీ సరే ఇప్పుడన్నా చేయి, అన్ని మంచి పనులు చేయండి. సో ధర్మం ఏది? అహింస. అహింస సత్యం, తర్వాత జ్ఞానం, ఆనందం. ఇప్పుడు జ్ఞానం ఆనందాన్ని ఎలా పొందుతున్నాం? ఆనందాన్ని, అందరికీ ఆనందం కావాలా. ఎలా ఆనందం కావాలా? ధర్మంగా ఉందా, అధర్మంగా ఉందా? ఈ రెండు వేరే చేసుకోండి. ఒక జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఒక జంతువులను మానవులను వేరు చేస్తున్న ఏంటంటే వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. మనం తల్లి ద్వారా ఆ జంతు ప్రవృత్తిని దాటేసాం. మనం వాడికి ఏది వేస్తే అనిపిస్తే, ఆకలిస్తే తినాలనుకుంటుంది, ధర్మం కూడా ఆలోచించదు అది. అటు వేయండి, 10 మంది కుక్కలు వచ్చాయి, ఒకటి వేయండి, కొట్లాడుకుంటాయి, క్రమశిక్షణ ఉండదు. కానీ మనకు సంఘజీవి అనమాట మనిషి. ఒక స్థితప్రజ్ఞత అనేది ఉంది, అంటే నియంత్రించుకోగలం మనం. వాడికి మనకు భేదాలు ఉండాలి కదా. సో ఒక్క మనిషికి మాత్రమే ఈ జంతువుల నుంచి వేరే అవుతున్నాడు అంటే ఒక ధర్మం విషయంలోనే. సత్యం, అహింస. వాడికి ఏది అనిపిస్తే అది చేస్తాయి, దాటి చంపాలన విచక్షణ కూడా ఉండదు. సో అంటే అది హింస అహింస. వాడికి కడుపున ఆకలైనప్పుడు అది ఆలోచించదు, ధర్మాధర్మాలు ఆలోచించదు. ఎందుకు ఆలోచించదు అంటే దానికి విచక్షణ లేదు. జంతువుల్లో వింత జంతువులు కూడా ఉంటే మనమే శుద్రత్వం. ఎప్పుడైతే జంతువు కాదు నేను, వాటికి నాకు తేడా ఉంది, అవి ఏమనిపిస్తే పాసుకు వస్తే పోసేస్తాయి, మలమూత్రాదులు, మైథునం కానీ ఏది అనిపిస్తే అది చేసేస్తాయి. కానీ మనం నిగ్రహించుకోగల. ఎప్పుడైతే నిగ్రహించుకున్నామో అప్పుడే వాటి నుంచి మనం ఉన్నతమైన జీవులం. జంతువునాం నరజన్మ దుర్లభం, లేదంటే జంతువులో ఒక వింత జంతువులాగా ఉన్నట్టే. తర్వాత మనకు ఈ వైకుంఠపాలిలో, వైకుంఠం అంటే ఇందాక చెప్పాం కదా శాశ్వతం. ఇంకా చాలామంది కొంతమంది అడుగుతుంటారు, వైకుంఠం అంటే నారాయణుడు అండి, లేదండి అమ్మవారండి. అమ్మవారిని ఏమంటారు? మణిద్వీపం. ఎక్కడుంది? మణి ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఇందాక చెప్పాను కదా అంతఃపురం, అనంతపురం అని. అనంతపురం అంటే రాయలసీమలో ఉండేది అనంతపురం కాదండి, ఇది అంతఃపురం, అంతమయ్యే పురము. అంతఃపురం, అంతఃపురం, అంతఃపురం. అంతమయ్యపురంలో ఇంకోటి ఉంది, అంతం కానీ ఒక పురం ఉంది, అదే అంతఃపురం. ఆ అంతఃపురమే ఆ మణిదీపవర్ణ. ఆ మణి దీపంలో ఉండే ఒక ఆత్మనే ఆ లలితాదేవి. అక్కడ ఆడ మగ ఏమి ఉండవు, ఇవన్నీ శరీరాలకే ఈ భేదాలన్నీ. అక్కడ ఎలా ఉంటాయంటే శుద్ధ చైతన్యం ఉంటుంది, అక్కడ నామ రూపం కూడా ఉండదు. మీకు హరి ఎక్కడున్నాడు అనే ప్రహ్లాదుని అడిగినప్పుడు, ఇందుకలుడు అందులో నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు హరి అంటే ఆత్మ అంతటా ఉంది. ఆయనకు రూపం లేదు కాబట్టి ఈ స్తంభంలో ఉంటాడు. ఈ ఏమైనా కోరుకున్నాడు? ఆల్రెడీ ఒక కోరుకున్నాడు, ఎలా చంపాలి నన్ను. ఈయన రాక్షసుడు ఏమనుకున్నాడంటే ఎలా చంపకూడదో కోరుకున్నాడు, కానీ ఎలా చంపాలో ఆయన ఆలోచించి ఆ విధంగా ఆ రూపంతో ఎలా చంపాలో ఆ రూపం, నామము రూపము లింగం తీసుకొని వచ్చాడు. అంటే మనం ఏదైతే కోరుతామో కోరిక నెరవేరుతుంది. అది ధర్మమా అధర్మం కూడా చూసుకోవాలా. మనం కోరింది నాకు కూడా కావాలి, కోటీశ్వరులు కావాలి, లేకుంటే మంచి అందమైన అని అందరు కోరుకుంటారు. అది ధర్మ అధర్మం కూడా ఆలోచించాలా.
ఎప్పుడైతే ఈ ధర్మం ఆలోచించకపోతే ప్రకృతి ఏం చేస్తుంది, నువ్వు ఎలాగైనా బతుకు, ధర్మంగా బతుకుతే ఏమీ అనదు. మనకు రామాయణంలో ముగ్గురు ఉన్నారు, రావణ, కుంభకర్ణ, విభీషణుడు. రావణ కుంభకర్ణులు తపస్సు చేశారు, కానీ విభీషణుడు కూడా తపస్సు చేశాడు. ఓకే ఓకే సమయపాలన ఉంది కాబట్టి తర్వాత ఇప్పుడు మనకు లోకాలు అనమాట. మనకు అతల వితల సుతల ఎన్ని నరకలోకాలు అనమాట, 7 నరకలోకాలు. తర్వాత మనకు వైకుంఠం అంటే ఆత్మలోకం నుంచి కిందికి వస్తే సత్యలోకం, తర్వాత తపోలోకం, జనరలోకం, మహర్లోకం, సువర్లోకం, భూవర్లోకం, భూలోకం. మనం భూలోకానికి వచ్చామంటే ఆ లోకాలన్నీ దాటుకుంటూనే కదా వచ్చింది. సో ఆ ఒక్కొక్క లోకాల్లో బ్రహ్మలోకం అంటే బ్రహ్మ మనం, తర్వాత దేవలోకం వచ్చి మహాదేవుడైన దైవకార్యాలను చేస్తూ ఇంకా అక్కడ బోర్ కొట్టేసింది. ఇప్పుడు భూలోకానికి వచ్చాం, ఇక్కడ అనుభవాలకు, ఇక్కడ అంతా ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు అంటే భేదాలు అనమాట, భేదాలే బాధలకు కారణం. అక్కడ భేదాలు ఏముండదు, నేర్చుకునేది ఏముండదు. ఏది నేర్చుకోవాలన్నా ఏది వదిలించుకోవాలన్నా మనం తగిలించుకుంది ఎక్కడ, భూలోకంలో తగిలించుకున్నాం. వదిలించుకోవాల్సింది కూడా భూలోకంలోనే. తగిలించుకొని వెళ్ళాం కాబట్టి వదిలించుకోవడానికి మళ్ళీ పుట్టాం భూలోకానికి. సో ఆ లోకాలన్నీ దాటుతూ భూలోకానికి వచ్చాం. మళ్ళీ భూలోకం నుంచి పైకి వెళ్ళాలంటే మనకు పరీక్షలు ఉన్నాయి. ఈ వైకుంఠపల్లిలో ఉన్నట్టు పాములు అంటే ఏంటి, పాములు అంటే అరిషడ్ వర్గాలు. రెండోది అంటే కష్టాలు, నష్టాలు, పాములు. తర్వాత వైశ్యులకు వచ్చేది నష్టాలు, శూద్రులకు వచ్చేది కష్టాలు, రాజులకు వచ్చేది ఓటములు, బ్రాహ్మణులకు వచ్చేది అవమానాలు. ఈ నిచ్చెనలు శూద్రులకు ఏమొస్తాయంటే సుఖాలు, ఇంద్రియ సుఖాలు వాళ్ళకు. వైశ్యులకైతే లాభాలు వస్తాయి, రాజులైతే వాళ్ళు గెలుపు ఉంటాయి, బ్రాహ్మణులకైతే సన్మానాలు, బహుమానాలు. ఇవి అందరికీ ఈ ద్వంద్వాలు అనేది సమానం. కానీ ఈ ద్వంద్వాల్లో ఇరుక్కున్నామా ఇక్కడే ఉంటాం. ద్వంద్వానికి అతీతంగా వెళ్ళాలా, అప్పుడు మాత్రమే మనకు సమాధి, ధ్యానం. ధ్యానం అంటే ఎలా అంటారు, దయ అంటే సంస్కృతం గురించి చెప్తున్నాను. ధ్యానం అంటే దయ, యానం, ధ్యానం అంటే దయతో ఉంటాడు వాడు. మన బుద్ధుని తీసుకుంటే అంగుళీ మాలికుని పరమ కిరాతకుడు కూడా అనమాట. అలాంటి కిరాతకుడిని కూడా మార్చేశాడు, అంత దయ అనమాట. ఒక నారాయణుడు ఎంత దయతో ఉంటాడంటే, ఒక భృగు మహర్షి కాలుతో తంటే కరుణా సముద్రం కదా, చిన్నపిల్లడు ఆ భరించలేకపోతున్నాడు, ఆ ద్వేషాన్ని తను భరించలేదు కాబట్టి ఇచ్చాడు మనకు. సో మనం సముద్రం కదా, మనం చల్లని వాళ్ళం, వాడు భరించలేదుగా కోపం ఇస్తాడు. మన ఇంట్లో కూడా భర్తను భార్యను డ్యూటీకి వెళ్ళేసి రకరకాల పనులు చేసుకొని చికాకుతో వాళ్ళు రకరకాల కర్మలన్నీ తీసుకొని వచ్చి మన మీద ప్రయోగిస్తుంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళకు వడ్డిస్తాం. ఎదవంటే నువ్వు పెద్ద ఎదవా. అలా కాకుండా క్షమాగుణం అనమాట. క్షమించడం అంటే మనం భరించాలి, ముందు మనం చల్లగా ఉండాలి. అంటే మనం సాధకులు చల్లగా ఉంటే వాడు పెట్రోల్ వేసినా మనం వాడి కింద చల్లగానే వేయాలా. అప్పుడు నువ్వు వాడు బాగుంటాడు, మనం బాగుంటావు. లేదు వాడు మనకు అగ్ని వేశాడు, నువ్వు తీసుకొని నీ అగ్ని నువ్వు అని చెప్పి మళ్ళీ వానికి కోపం ఇచ్చామనుకో, వాడు సమస్యలే, వాడు కలిపోతాడు, మనం కలిపోతాం నిప్పులు ఇవ్వడం వల్ల. అంటే మనం కోపం, ఎదుటివాడు కోపం ఉన్నా మనం శాంతంగా చిరునవ్వుతో ఒక నారాయణలాగా భృగు మహర్షిని ఎలాగైతే ఇచ్చాడో అలాగనమాట. తర్వాత లోకాలు అయిపోయినాయి, ఈ పాములు నిచ్చెనలు అయిపోయాయి. తర్వాత మధ్య మార్గం అనమాట. ఈ మధ్యలో ఉండేటువంటి ఇదేదైతే ఉందో అవన్నీ అష్టాంగ మార్గము. సమాధి అంటే సమా ప్లస్ ఆది, ఆదితో, ఆది శక్తితో, ఆది ఆత్మతో సమానం కావడమే సమాధి. తర్వాత కోశాలు, మనకు వాతపిత్త కఫాలు అంటారు, కర్మ కర్మ అంటాం. కాళ్ళు చేతులు మనం కర్మణం, ఈ తలకు మాత్రమే అంటాం. అంటే కర్మలు ఉండే స్థానం ఇక్కడ. ఇక్కడ నుంచి మనకు ఇంద్రియాతీత స్థితి అనమాట. ఇది ఇక్కడ నుండి మనం ఆవలిస్తాం. చిన్న చిన్న కర్మలు, రాతి మీద కర్మలు అయితే వాతపిత్త కఫాలుగా వస్తాయి. చిన్న చిన్న కర్మలు అన్నమాట. అంటే నీటి మీద కర్మలు, ఇసుక మీద కర్మలు అంటే ఎలా వస్తాయంటే, మనకి ఇట్లా మెటికల్ ఇరుస్తాం కదా, అవి ఒకటి. లేదంటే ఆవలిస్తాం కన్నీళ్ళ రూపంలో. కన్నీళ్ళ రూపంలో ఈ చిన్న చిన్న కర్మలన్నీ వెళ్ళిపోతాయి. అంటే తాత్కాలిక కర్మలు స్ట్రాంగ్గా ఉంటాయి, రాతి మీద కర్మలు లాంటివి ఉంటాయి. అవి ఎలా పోతాయి అంటే వాతపిత్తగా, అంటే కర్మ నుండి కఫం, కఫం నుండి పిత్తం, పైత్యం అంటారు. తర్వాత వాత రోగాలు, కిళ్ళవాతం అంటారు కదా ఇది.
సో దీనికి ఆరోగ్యంగా ఉండాలని ఏం చేయాలి? మనకు 6 రుచులు ఉన్నాయి: పులుపు, ఉప్పు, తీపి, ఒగరు, కారం, చేదు. మన కఫానికి ఏం చేయాలా? కర్మలకు ధ్యానం ద్వారా, సాధన ద్వారా డైరెక్ట్ కర్మలు వెళ్ళిపోతాయి. తర్వాత కఫానికి కారం, పైత్యానికి తీపి, వాతానికి పులుపు, ఉప్పు, పులుపు. అలానే వీటి మితం హితం, అతి అత సర్వత్ర వర్జయత్. అంటే అతిగా తినకూడదు వేటిని కూడా. ఇదేమి కాదు, ఏదైనా ఈ సృష్టిలో ప్రతిదీ మితంగా ఉంటే హితం చేస్తుంది, అతి చేస్తే సర్వత్ర వర్జయత్. అతి అనర్థం అనమాట. మనం దేంతో కూడా అతిగా వెళ్ళకూడదు, అసలు లేకుండా ఉండకూడదు. మధ్య మార్గంలో మితం హితం అన్నారు. అందుకే అతి సర్వత్ర వర్జయత్, మితం హితం. ఈ పదాలను ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఇది ఆధ్యాత్మికం అయిపోయింది, ఆరోగ్యం అనమాట. 6 రుచులు, 6 చక్రాలకు సంబంధం ఉంది. ఈ సప్త సముద్రాలు అంటారు కదా, ఇవే అనమాట. ఈ పులుపు, ఈ 6 రుచులు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క చక్రంలో ఆ సమతుల్యత ఎప్పుడైతే, అందుకే మనకు ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. 6 రుచులు ఎప్పుడైతే ఏ ఒక్కటి సమతుల్యం తగ్గిపోయినా రోగాలు స్టార్ట్ అవుతాయి. మన వాతపిత్త కఫాలు అనేది ఈ రోగాలు పోవడానికి ఈ 6 రుచులు కూడా బ్యాలెన్స్లో ఉన్నా కూడా మనకు రోగాలు పోతాయి. సో మనకు ఇది ఆయుర్వేదం అంటే శాకాహారం ఆయుర్వేదం. సో మనం తినే ఫుడ్ అంటే పక్షులు జంతువులు ఎలాగైతే నో డాక్టర్ నో మెడిసిన్, వాడి ఫుడ్డే మెడిసిన్ లాగా పనిచేస్తాయి. సో అలాగా ఎప్పుడైతే మనం ఆహారం ఏదైతే ఉందో అదే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ప్రత్యేకంగా ఉండదు, మనకు నివారణ. ఓకే. సో ఆత్మే వైకుంఠం. ఇంకా ఒకటి పాయింట్ ఉంది, ఇంకా అయిపోయింది. మనకు దశావతారాలు వచ్చేసాయి. మనకు వ్యాసుడు చెప్పినటువంటి బుద్ధ కల్కి గురించి ఒక్కటే ఒక పాయింట్. మనకు బయట రాక్షసులు ఉన్నారు కాబట్టి అవతారాలు బయట వచ్చాయి. అవన్నీ అహింస అవతారాలు. అహింస బయట ఉంది కాబట్టి హింసతో వచ్చారు. ఇప్పుడు అంత హింస లేదనమాట. మరీ చెడ్డవాళ్ళు లేరు, మరీ మంచి వాళ్ళు లేరు. సమస్య ఎక్కడ ఉంటే సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బాహ్యంలో లేరు, మన లోపలే ఉన్నారు, ఇప్పుడు దాక్కున్నారు. అంటే బుద్ధ కలికి అంటే మన బుద్ధం శరణం గచ్చామంటే నీ బుద్ధికి శరణం కావండి, అంతేగాని గౌతమ సిద్ధార్థ శరణం కాదు. కల్కి శరణం గచ్చామి అంటే మన లోపల ఒక అంతరాత్మ ఉంది, సర్వం అంతర్యామి. ఆ అంతరాత్మకు శరణైతే అదే మోక్షం. నువ్వు బయట బాహ్యంగా ఎవరో మన బుద్ధుడు చెప్పినట్టు బాహ్యంగా గౌతమ సిద్ధార్థకు శరణం కాదు. దుఃఖ నివారణ కావాలంటే నీలో ఒక బుద్ధి ఉంది, దాని శరణ అయితే దుఃఖ నివారణ అవుతుంది. గౌతమ సిద్ధార్థకు శరణం కాదు. అందుకే మనకు విగ్రహారాధన భక్తి మార్గం అనేది వదిలేసి సాధన మార్గం తీసుకొచ్చాడు. మీ అంతరాత్మకు కలికి అంటే ఏంది? మీ అంతరాత్మకు బుద్ధిని కూడా దాటాలి. బుద్ధి, చిత్త, అహంకారం ఇవి కూడా దాటినప్పుడు ఆత్మ అనేది ఎంటర్ అవుతాం. ఆత్మ అనేది శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం కూడా ఆత్మ నిత్యత్వ సూత్రం ప్రకారం జరుగుతుంది. సో ఎవరైతే అంతరాత్మకు శరణ అవుతారో అంటే మీ అంతరాత్మకు బయట ఉండేది లేదు, సమస్య లోపల ఉంది కాబట్టి మీ లోపల ఉన్న అంతరాత్మకు శరణ అవుతారో అప్పుడు కలికి మీ లోపలే ఉన్నాడు. ఆ కలికి అయితే ఏమవుతుందంటే దుఃఖంతో పాటు పునర్జన్మ కూడా ఉండదు. సో ఇది నాకు వచ్చినటువంటి బుక్లో చెప్పడం జరిగింది. ఈ ఫ్యాన్స్ కూడా మనకు 16 ఫ్యాన్స్ ఉంటాయి దీంట్లో. సమయపాలన అయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మన పిరమిడ్ మాస్టర్స్ దగ్గర జ్ఞానం అనంతం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనకి ఉన్నటువంటి తక్కువ సమయంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మరి కొంచెమే ఇవ్వగలుగుతున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము ఈ తపస్సుల్లో మరి ఇంత చక్కగా ఇంత గ్రాండ్గా మరి జరుగుతుంది అంటే మరి దాని వెనకాల వర్క్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఈ తపస్థలికి మరి త్రిమూర్తులనే చెప్పచ్చు. మరి నాగరాజు విమల మేడం చక్కటి ఆధ్యాత్మిక దంపతులు, అలాగే మరి శ్రీ రామలింగేశ్వరరావు గారు, అలాగే హరిప్రసాద్ గారు, మీరు వెనకాల ఉండి మరి ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్స్ కానీ వెనకాల ఎంతో బ్యాక్ ఎండ్ వర్క్ ఎంతో చక్కగా చేస్తున్నటువంటి మరి వారి యొక్క అనుభవాల్ని అలాగే వాళ్ళకి ఒక చక్కటి చిరు సత్కారంతో సన్మానించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మీ దగ్గర పెట్టు. ఒకసారి అది కూడా మేడం చెప్తాను సుధాకర్ గారు మీరు కూర్చోండి కూర్చోండి వాళ్ళకి చక్కటి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి సుధాకర్ గారు మన తపస్థలు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సుధాకర్ గారు మరి A to Z అన్నింటిలోనూ మనందరికీ కూడా ఎంతో సహాయం చేస్తూ మరి నిస్వార్థమైనటువంటి సేవల్ని అందిస్తున్నటువంటి సుధాకర్ గారికి సరే గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి హరిప్రసాద్ గారికి ఒకసారి గట్టిగా ఒకసారి అలాగే హరిప్రసాద్ గారికి మై డియర్ ఫ్రెండ్స్ గట్టిగా క్లాప్స్. అలాగే శ్రీ రామలింగేశ్వర సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత చక్కటి ఈరోజు తపస్థలి 5వ వార్షికోత్సవానికి వచ్చి ఇంత చక్కటి అనంతమైన జ్ఞానాన్ని మనం తీసుకొని చక్కటి జ్ఞానాన్ని పొంది త్రిమూర్తులు మన తపస్థలికి త్రిమూర్తులు ఎవరంటే నాగరాజు గారు, హరిప్రసాద్ గారు, రావు గారు. వీళ్ళ ముగ్గురు వెనకమాల నుండి నేను వెనకమాల ఉంటాను, ముందు నడిపించేది వాళ్ళే, తపస్థలిని నడిపించేది వాళ్ళే. అందుకని వారికి చిన్న మనం అందరి తరఫున మన చిరు సత్కారం చేసుకున్నాం. ఇంతకు వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇట్లా మధ్యాహ్నమే చేద్దాం అనుకున్నాం, మధ్యాహ్నం అంతా బిజీ అయిపోయి షెడ్యూల్ కుదరక చేయలేకపోయాం. దయచేసి అందరికి కూడా మనం ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. జై 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 రండి అందరం కలిసి ఇక్కడ చేయాలి. ఒక మంచి పాట పాడి క్లోజ్ చేద్దామని చెప్పారు సరాజ్ గారు. ఊరికే సరదాగా రండి, అందరికి మీరు లేకపోతే ఇలా రండి, ముందు కూర్చోండి. అమ్మ వెనక ఉండి తల్లి కొంచెం రండి, నేను పెట్టేస్తా, మీరు పెట్టేస్తా. పెద్ద పుట్టు పెట్టిన తిట్టేస్తారు ఇప్పుడు. మీరు చల్లంగరే మరి మన ఈ యొక్క పండగ ధ్యాన మహాపండగలో మన యొక్క వృద్ధాత్మలు అన్నమాట ఇవన్నీ. ఓకేనా? యోగాత్మలు, వృద్ధాత్మలు. మరి సన్మానం చేశారు కదా, కొద్ది స్వచ్ఛ వాక్యాలు పలికి గురుగారి పాటతో ముగిద్దాం.
ఓం రాజాదిరాజాయ ప్రహస్యాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మః సమేత్ కామాయ కమాయ మహ్యం శ్రీ వైష్ణవరాయ మహారాజాయ నమః. కాబట్టి ఇక్కడ రాజాదిరాజులు ఆత్మరాజులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అందరం ఆత్మ ప్రణామాలు చెప్దామా లేదా? వన్స్ మోర్ క్లాప్స్ 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 క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన మిత్రులందరికీ పాదాభివందనాలు. ఈరోజు నన్ను పాడుతూ ముగించమన్నారు ఈ కార్యక్రమాన్ని. నాకు ఇప్పుడే మనసులో అనిపిస్తుంది ఒక వెరైటీగా ఉండాలి. నాకు తపస్థలి వస్తే చట్నీ వేస్తే ఆల్ మిక్సర్ చట్నీ వేస్తారు ఇప్పుడు కూడా. ఆల్ మిక్సర్ అంటే అన్ని కూరగాయలు ఎన్ని ఉంటే అన్ని మిక్స్ చేసి చట్నీ వేస్తాడు. అది గుర్తొచ్చి ఇవాళ ఆల్ మిక్సర్ పాడదాం అనుకుంటున్నాను నేను. మరి ఇక్కడ ఏది తింటే అదే తేపు వస్తుంది కాబట్టి ఆల్ మిక్సర్ పాటే వస్తుంది ఇవాళ నాకు. మీరందరూ ఒక 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే మీ అందరినీ కూడా మీ తల్లి గర్భంలోకి తీసుకెళ్తాను నేను. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ తల్లి గర్భంలోకి మీరు ప్రవేశించండి. మీ ఆత్మ మీ తల్లి గర్భంలో ఉన్నట్టుగా ప్రవేశించండి మీరు చక్కగా. చాలా చాలా ఆనందంగా సహసృష్టికర్తల నుంచి మీ తల్లి గర్భంలోకి వచ్చినట్టుగా మీరు భావించండి. తల్లి గర్భంలో ఉన్నారు అందరూ కూడా. మీ తల్లి దగ్గర నుంచి అన్నీ తెలుస్తుంటాయి లోపల. అందుకని వేదాలు కూడా మాతృదేవో భవ అన్నారు. ఎంత ఇచ్చినా తల్లిదండ్రులకు రుణం తీర్చలేము మనం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మని అన్న చాలు పుడమి పులకరించునన్నా. చక్కగా 6 నెలలు వచ్చింది, అవయవాలన్నీ వచ్చేసాయి. లోపల సంతోషంగా ఉంటాం. భరిస్తుంది తల్లి, అన్నీ భరిస్తుంది తల్లి. అమ్మ ప్రేమ అనంతం, అది అందరి సొంతం. అమ్మ ప్రేమ అద్భుతం, అది కమ్మని అనుభవం. అమ్మ ప్రేమ శాశ్వతం, అది ఏ మహిమాన్వితం. అమ్మ ప్రేమ ఆనందం, అది తీయని మకరందం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మని అన్న చాలు పుడమి పులకరించునన్నా. చక్కగా బయటకు వచ్చేసాం. పత్రిజీ గారి ధ్యానంతో జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఇదే మన ధ్యాన పదం, ఇలలో పూల రథం. ఇదే మన ధ్యాన పదం, ఇలలో పూల రథం. శక్తియుతం ముక్తిపథం, అరవిరసిన మందారం. ఇది జగతికి సింగారం, ఇదే మన ధ్యాన పదం, ఇలలో పూల రథం. రంగేదైనా రూపేదైనా, తీరేదైనా దారేదైనా, ఏ వేషం అయినా భాషేదైనా, నివసించే ఆ చోటేదైనా. మనిషికి వరసైన కాకున్నా
మనిషికి వరసైన కాకున్నా ఇది మమతల బంగారం, ఇది జగతికి సింగారం, ఇదే మన ధ్యాన పదం, ఇలలో పూల రథం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించుకుంటామో అనంతమైన జ్ఞానం. కుల భేదాలొద్దు మనకు, భాషా భేదము వద్దు, అంటరాని తనమొద్దు, అందరం ఒకటిగా ఉందాం. భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం, భరతమాత బిడ్డలం అందరం. ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పొగడగమా తరమౌన పత్రిజీ మిమ్ములను, విభుదులు వినిపించలేరు మేమెంతటి వారము. పొగడగమా తరమౌన పత్రిజీ మిమ్ములను, విభుదులు వినిపించలేరు మేమెంతటి వారము. మా నాసికలో శ్వాసను మా గురువని బోధించి, ఉన్న స్థితి నుండి మమ్ము ఉన్నత స్థితికి చేర్చి, ధ్యానిగా జ్ఞానిగా యోగులుగా మమ్ముల మార్చి, సర్వులలో పరమాత్మను దర్శింపచేసిన మిమ్ము. పొగడగమా తరమౌన పత్రిజీ మిమ్ములను, విభుదులు వినుతించలేరు మేమెంతటి వారము, మేమెంతటి వారము. అందరూ కళ్ళు మూసుకుని ఉండండి. చక్కగా 3 వాక్యాలు చెప్పుకుందాం. బుద్ధం శరణం గచ్ఛామి. అందరూ అనండి. ఇంకొకసారి బుద్ధం శరణం గచ్ఛామి. ముచ్చటిగా 3వసారి బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ की, ब्रह्मर्षि पितामह पत्रिजी महाराज की, ब्रह्मर्षि पितामह पत्रिजी महाराज की. थैंक यू, थैंक यू, थैंक यू. ఫ్రెండ్స్, నేను ధ్యానంలోకి 2018లో వచ్చాను. దానికి ఎవరు తెలుసా? నా ధ్యాన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మా అమ్మ, మా నాన్న. నాకు ఎక్కువ వచ్చేస్తావు ఆవేశం, ఎందుకంటే కొన్నిసార్లు మాటలు రావు, చాలా మాట్లాడాలనుకుంటా. ఐఎమ్ సారీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిప్రసాదరావు. నేను కూడా రాజుగారితో ప్రయాణం చేస్తూ ఆ తపస్థలీలు కూడా నేను కూడా వాలంటీర్గా డెడికేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తపస్థలి అంటే శక్తి క్షేత్రం.
మరి రాజుగారు పిరమిడ్ కింద నేను ఎన్లైట్ అయిన తర్వాత ఆయనతోటి ప్రయాణం చేస్తున్నాను. ఈ తపస్థలి యొక్క విశిష్టత అంతా నాకే తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడైతే ఆయన పిరమిడ్ కింద ఎన్లైట్ అయ్యానో ఆయన నన్ను ఎమ్మడి పెట్టి తీసుకెళ్ళేవాడు. ప్రతిదీ నాకు చూపించేవాడు. అప్పుడు ఇక తోటలోకి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం కడదామంటే ఈయనకేంటి మనసులో అనుకున్నా, పిచ్చా చెప్పడం ఈయనకి ఇక్కడ తోటలోకి కడతామంటే ఎన్ని గులకరాళ్ళు కొండలు చాలా ఇబ్బంది పడ్డాం. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆయన పైన ఆయన చేసుకున్నాను. సార్ ప్రేమనాథ్ సార్ తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. అది తీరా అది వ్యాసపౌర్ణమి రోజు స్లాబ్ పడింది. అప్పుడు తాడే మాస్టర్ గొల్లమాడి అప్పారావు గారు, నేను, రాజుగారు, కృష్ణారెడ్డి గారు మొత్తం 5 కూర్చొని ధ్యానం చేస్తే అది ఈ ప్లేస్ అంతా శక్తి మహాముని తపస్సు చేస్తున్న ప్లేస్ అని వచ్చింది. ఆయన శక్తి మహాముని కుమారుడు పరాశరుడి కుమారుడు వ్యాసుడు. రాజుగారు ఆ వ్యాసుడు అంశతో జన్మ తీసుకున్నట్టు వచ్చింది. ఇక్కడ రాజుగారు డబ్బులు నేను చేయట్లేదు, ఆయన సంకల్పమే పనిచేస్తుంది. అక్కడ కాళ్ళు పొళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలని ఆయన మాటలు నాకు నచ్చి ఆయనతో ఫాలో అప్ అవటం అవుతుంది. మరి అలా ఆ తపస్సులి ఒక విశిష్టత అంతా నాకే తెలుసు. ఎందుకంటే ఆయనతో ప్రయాణం చేసాం. స్టిల్ ఫౌండేషన్ దగ్గర నుంచి ఇవాళ వరకు నేను ఆయనతో ప్రయాణం చేయటం జరిగింది. మరి ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. కానీ ఎవరన్నా ఏమన్నా అంటే రాజుగారు నేను యాక్సెప్ట్ చేయను. నేను ఏదన్నా ఇప్పుడు సంకల్పం అయింది, ఆయన చేయగలుగుతున్నాడు, అందుకని ఎవరన్నా ఏ మాట అన్నా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్, నో జడ్జిమెంట్. ప్రతిసారి చెప్పింది అదే కదా. అది ఆయన కరెక్ట్. మనం ఎవరు మాట్లాడటానికి? ఎవరన్నా ఆయన చేసినట్టు చేయమనని ఆయన పక్కన ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. డబ్బులు లేకపోయినా ముందు పని కావాలి. మరి అట్లా ఇవాళ వరకు ఇది ఇంత ఈ స్టేజ్కి వచ్చిందంటే మహానుభావులు చాలామంది దీనికి వెనక ఉన్నారు. అందరూ వాళ్ళంతా దేవుళ్ళు, వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. దాంట్లో ఇంతటి శక్తి క్షేత్రంలో నాకు అవకాశం కల్పించినందుకు రాజుగారికి మరి ఆశ్రమానికి నేను వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది ఆగిరిపల్లి అండి. అక్కడ జ్ఞానమందిరంలో చేస్తా మరి అక్కడ నుంచి నీకు ఇక్కడ వేరే పని ఉందని చెప్పి పత్రిసారు ఎవరో తోసేశారు. అప్పుడప్పుడు రాజుగారు వచ్చి నువ్వు అక్కడికి వచ్చే అంటున్నారు. ఎందుకు రమ్మంటున్నారో ఏంటనేది తెలియట్లేదు. ఎప్పుడైనా సరే 30 మందికి 10 మందికి అరగంట లోపల అయిపోద్దండి వంట. అది ఎలా వద్దో ఏంటో నాకు తెలియదు. మొన్న 32 మందికి స్లాబ్ రోజున ఒక్కనే చేశా, ఎవరో లేరు. మరి ఎట్లా వద్దో ఏంటో తెలియదు. అంతా మాస్టర్లే ఇక్కడ చేస్తున్నారు. తర్వాత రాజుగారు స్లాబ్ పడిపోవాలన్నారు, పడిపోయింది చక్కగా. ఆయన అనుకున్నట్టుగా చేస్తున్నారు మాస్టర్స్. మా సుజాత మేడం గారు కూడా అలాగే చేస్తున్నారు. ఇంతవరకు ధన్యవాదాలు. నా పేరు సుబ్బారావు అండి. నేను రాజుగారు ఒకే డిపార్ట్మెంటు. ఆయన 2013లో రిటైర్డ్ అయ్యాడు, 2017లో రిటైర్డ్ అయ్యాను. ఆయన పిరమిడ్ కట్టినట్టు కూడా తెలియదు, రామర్పాడు ఉన్నట్టు కూడా తెలియదు. నీకు కట్టిన ముందు తెలిసింది రాజుగారు ఒక పిరమిడ్ కట్టారు అని. ఆ తర్వాత ఆ పిరమిడ్కి వెళ్ళాను. 2012లో పిరమిడ్ కట్టాం. ఆయనది ఎండ్ అయింది. మా ప్రసాదంపల్లిలో మా పిరమిడ్ వచ్చింది. ఆయనతో పాటు సాకార రాలేదు. ఎన్ని తిరిగాను, విజయవాడ మొత్తం తిరిగాను. అదంతా ఆయన బాధ. ఎందుకంటే ఆదివారం ఉదయం 7 గంటలకల్లా బయలుదేరి ప్రతి సందు తిరిగాము. ఇదంతా అదే కంటిన్యూగా ఇప్పుడు సాకారంగా చేస్తున్నాను. ఆగట్ల ఎక్కడ, అదంతా ఆయనదే. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మరి ఇంత బాధల్లో ఉన్న ఈ కార్యక్రమం చెప్పానంటే రాజుగారి శతకోటి వందనాలు నేను చూశాను. కాబట్టి ఎంత బాధల్లో ఉన్నా ఇది చెయ్యాలి అనే కార్యక్రమం పెట్టి చేశారు. చిన్న పాట పాడి నేను ముగిస్తాను.
అన్నారా విన్నారా సుభాషితాలు, అందుకుంటే ధన్యమౌను జీవితాలు, మన జీవితాలు. అన్నారా విన్నారా సుభాషితాలు. పాపమును పోగొట్టును గంగా జలము, తాపమును పోగొట్టును కలువరేడు, దారిద్రము పోగొట్టును కామధేనులు, ఈ మూడిటిని పోగొట్టును సంకీర్తనం. పదే పదే పాడుదాము సాయి కీర్తనం, అదే అదే అందరికీ మోక్ష సాధనం. అన్నారా విన్నారా సుభాషితాలు. చక్కనైన సభలకు విద్వాంసుడి భూషణం, మధురమైన వాక్కులకు సత్యమే భూషణం, అందమైన యువతులకు సుగుణమే భూషణం, ఇలా సమస్త గుణములకు దాన గుణము భూషణం. అంతో ఇంతో చేద్దాము అన్నదానము, అదే అదే అందరికీ ఆత్మానందం. అన్నారా విన్నారా సుభాషితాలు. ఉత్తములకు కోపము క్షణకాలముండును, మధ్యములకు కోపము 2 గడియలుండును, అదములకు కోపము 1 రాత్రి పొగలుండును, పాపిష్టి జనులకు జీవితాంతముండును. వద్దు వద్దు మనకు వద్దు పాడు కోపము, లేదు లేదు అంతకన్నా వేరే నరకము. అన్నారా విన్నారా సుభాషితాలు, అందుకుంటే ధన్యమౌను జీవితాలు, మన జీవితాలు. అందరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఒకసారి గట్టిగా ఈరోజు మనందరం ఇంత చక్కగా అద్భుతంగా జరుపుకుంటున్నామంటే మరి మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నీ నెక్స్ట్ ప్రోగ్రామ్ చక్కటి ఈ పౌర్ణమి రోజు మరి అందరి చేత మరి దీపోత్సవం, కార్తీక దీపోత్సవం మనకి అక్కడ జరుగుతుంది. అందరూ కూడా లోపలికి మనం అక్కడ జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.